నమస్తే. వెల్కమ్ టు విభావరి నేచర్. తెలంగాణ రైతు మహోత్సవం దగ్గరికి వచ్చేసామండి. రైతు మేళ దగ్గరికి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతుంది ఇది రైతు మేళ. నేనైతే ఫస్ట్ రోజే వచ్చేసాను. తర్వాత నాకు కొంచెం వేరే పని ఉండడం వల్ల నేను ఫస్ట్ రోజే రావాలని వచ్చాను. ఇదిగోండి తెలంగాణ రైతు మహోత్సవం 2025 రైతు మేళ. ఈ రైతు మేళ 4 రోజులు జరుగుతుందండి. 11, 12, 13, 14 తారీఖుల వరకు ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ రోజే కాబట్టి స్టాల్స్ ఇప్పటికి సెట్ చేసుకుంటున్నారు. ఎంట్రన్స్ లో మాత్రం మొత్తము విలేజ్ థీమ్ లో చేస్తున్నారు. అక్కడ ఒక చిన్న హట్ వేసేసి అట్లా విలేజ్ థీమ్ లో చేస్తున్నారు. ఇంకా ఈ స్టాల్ అయితే కంప్లీట్ అవ్వలేదు. దేశీ విత్తనాలు పెడతారనుకుంటా. ఇదిగోండి ఫస్ట్ స్టాల్, ఇలా మనం ఫస్ట్ ఎంటర్ కాగానే ఫస్ట్ స్టాల్ అయితే ఎంత అందంగా తీర్చిదిద్దారో. ఈ స్టాల్లో వచ్చేసి అన్ని కూరగాయలు, పండ్లు అయితే ఉన్నాయి. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ. ఎండ అయితే మామూలుగా లేదు. ఇలా స్టాల్ ముందు అరటి గెలలు, పచ్చని చెట్లు, పైన చూస్తే మంచిగా బంతిపూలతో అలంకరణ అయితే ఉంది. ఇక్కడ వీళ్ళ ఫామ్ లో వండిన కూరగాయలు అనుకుంటా, అవన్నీ ఇట్లా పెట్టిండ్రు. కూరగాయలు, పళ్ళు, ఫ్లవర్స్. ఇట్లా చూడండి, ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది వచ్చేసి మనకు పామాయిల్ అని చెప్తాం కదా, ఆ సీడ్స్ అంట ఇవి. ఒక బంచ్ లాగా, ఒక బొకే లాగా ఉంది. చూడగానే ఇట్లా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఇది పెద్దగా ఉంది కదా, ఇట్లా బయట నుంచి పోతుంటే ఇట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం హైబ్రిడ్ సీడ్స్ ఉన్నాయి. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్. ఇంతకుముందు పూల డెకరేషన్ చూసినాం కదా, ఇప్పుడు చూడండి ఇది చేసేస్తున్నారా, దేంతో చేశారనేది. ఈ దండలు కానీ, ఈ పూల జడ కానీ, ఇవన్నీ కూడా పట్టుగూళ్ళతో రెడీ చేసిన దండలు. ఇవన్నీ కూడా పట్టుగూళ్ళతోనే దండలు, పూల జడ, చిన్న చిన్న మెడకు వేసుకునే దండల్లాగా, తోరణాలలాగా రెడీ చేశారు. ఎంత బాగున్నాయో అసలు. దగ్గరికి వెళ్ళి పట్టుకొని చూస్తే కానీ తెలియలేదు వాటితో రెడీ చేశారని చెప్పేసి. తర్వాత ఇక్కడ ఆ స్టేజెస్ కూడా ఉన్నాయి. వాటిని ఎలా పెంచుతారు, ఏ స్టేజ్లో ఎట్లా ఉంటుందని కూడా ఇక్కడ చిన్న డెమో లాగా పెట్టారు. అది కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా పట్టుగూళ్ళ దండ అని. న్యాచురల్ కలర్సా మరి ఏంటో అని నేను అడగలేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారండి. ఇవన్నీ మల్బరీ స్టెమ్స్. ఇక్కడ చూడండి, మల్బరీ మొక్క అంటే పట్టు పురుగులకి ఫుడ్ వచ్చేసి ఈ మల్బరీ లీవ్సే. ఇక్కడ మొత్తం కనిపిస్తున్నాయి కదా ఇట్లా దండల్లాగా, అవన్నీ పట్టుగూళ్ళు అంట. ఈ మల్బరీ మొక్క జస్ట్ ఇలా స్టెమ్ పెట్టేస్తే వచ్చేస్తుంది. వర్షాకాలంలో అయితే చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ మొక్క కూడా పెట్టారు. గుడ్డు పొదిగించే బట్ట అంట, బ్లాక్ బాక్సింగ్ క్లాత్. నెక్స్ట్ ఇది చాకీ ట్రేలు. ఇవి ఎట్లా వస్తాయి ఏంటనేది మనకి ఇక్కడ చిన్నగా డెమో లాగా కూడా చూపిస్తున్నారు. ఇవి ఇక్కడ ఉన్నాయన్నీ, ఇవన్నీ పట్టు పురుగులే చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి ఫస్ట్ ట్రేలో. ఈ పట్టు పురుగుల మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4వ దశ, ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ పెట్టి చూపిస్తున్నారు మనకి. కింద మొత్తం ఉన్నాయన్నీ ఈ మల్బరీ ఆకులే. ఆ మల్బరీ ఆకులను తిని ఇవి పెద్దగా అవుతూ ఉంటాయి. 3వ దశ, 2వ దశ, 3వ దశ, 5th స్టేజ్కి వచ్చేసరికి ఎలా ఉన్నాయి చూడండి, కొంచెం పెద్దగా అయిపోయినాయి పురుగులు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం లాడర్ లాగా ఇచ్చారు. దాని తర్వాత ఒక చిన్న పట్టుగూళ్ళు పెంచే గదిలాగా ఇట్లా మోడల్ చేసి పెట్టారు. పట్టు పరిశ్రమలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడ పెట్టారు చూడండి. ఇది డబల్ కక్కున్స్ అంట, పట్టుగూళ్ళు, పట్టు వ్యర్థాలు. ఇగో ఇది చూడండి, మల్బరీ పట్టు దారము ఎంత సిల్కీగా ఉందో. చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుంది అసలు. వైట్గా చాలా స్మూత్గా ఉంది. ఇది సిల్క్ యార్న్. ఎంత బాగా చేసి పెట్టాడు చూడండి నీట్గా. నెక్స్ట్ ఇది ఏంటంటే నల్ల మధ్య చెట్టు విత్తనాలంట. నెక్స్ట్ ఇది దళసరి పట్టు, టస్సరి పట్టు అంటాం కదా అది. ఈ పట్టుదారం అయితే భలే బాగుంది, చాలా స్మూత్గా. ఇవన్నీ ఇక్కడ పెట్టారు చూడండి, మొత్తం ఆ గూళ్ళన్నీ ఇట్లా దండ గుచ్చి పెట్టారు. ఇవన్నీ కూడా పట్టుగూళ్ళతో రెడీ చేసినవి అంటే మనకి స్టాలు మనం ఎంట్రన్స్ మొదట్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాల్ ఇది అగ్రి హార్టికల్చరల్ సొసైటీ అని ఉంది. ఇక్కడ మనకి టెర్రస్ గార్డెన్స్ కావాల్సినవి ఉన్నాయి. నీమ్ కేక్, ఆల్ కేక్ మిక్స్ అని ఉంది. 120 రూపీస్ అంట ఇది కేజీ వచ్చేసి. అలాగే బోన్ మీల్, వర్మీ కంపోస్ట్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇవే ఉన్నాయంటే ఇంకా వేరే మన టెర్రస్ గార్డెన్ సంబంధించిన ఇంకేమైనా ఉన్నాయని అడిగాను. ఇంకేం లేవు. దీని పక్కకే నర్సరీ ఉంది. ఇక్కడ న్యాచురల్ అగరబత్తీలు, అలాగే ఈ ధాన్య తోరణాలు అలాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ చూసారా, ధాన్య తోరణాలు, హనీ, ధూప్ స్టిక్స్ ఇలాంటివి ఉన్నాయి స్టాల్లో. అలాగే డ్రై ఫ్రూట్స్,
రకరకాల లడ్డూలు అయితే ఉన్నాయి ఇక్కడ, హెల్దీ లడ్డూలు. నెక్స్ట్ వచ్చేసి తన్వి డ్రిప్ ఇరిగేషన్, రైతులకు కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నట్టున్నాయి పార్ట్స్ లాగా. ఇది ఏరిస్ ఆర్గానిక్స్. ఇక్కడైతే న్యాచురల్ పద్ధతిలో పండించిన మునగాకు పొడి, కరివేపాకు పొడి, మునగాకు గ్రాన్యుల్స్ అలాంటివి లభిస్తాయంట. ఈ స్టాల్లో అయితే మొత్తము ఇవి మిల్లెట్స్ ఉన్నట్టున్నాయి. ఈ 100% న్యాచురల్ మిల్లెట్స్. సప్తగిరి నర్సరీ ఇది చాలా ఫేమస్ కదా పళ్ళ మొక్కలకి. సప్తగిరి నర్సరీ కూడా ఉంది. ఇక్కడ నేను చూపించేది అయితే బ్యాక్ సైడ్ నుంచి ఇదిగోండి, చిన్న మొక్కకే పనస పండు కాసింది. అన్ని మొక్కలకి పండ్లు ఉన్నాయి. ఇది వేరే లైన్ నుంచి వెళ్తే మనకి ఎంట్రన్స్ అనేది వస్తుంది. కాకపోతే నేను ఈ లైన్ నుంచి వెళ్తుంటే నాకు కనిపించింది కాబట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇది నిమ్మకాయ. ప్రతి ఒక్క మొక్కకి పండ్లతోనే ఉంది. ప్రతి ఒక్క మొక్క కూడా చాలా పెద్ద ఉన్నాయి. చెట్లు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఇది ఆగ్రోస్టార్. కావాల్సిన ఈ పెస్టిసైడ్స్ అన్నీ ఉన్నట్టున్నాయి ఇక్కడ. కరెక్ట్గా మనకు కూడా తెలియదు. హెల్పింగ్ ఫార్మర్స్ విన్ అని ఉంది ఇక్కడ కింద. అయితే ప్రతి ఒక్క రైతు ఇక్కడికి రావాలి. వాళ్ళకి కావాల్సిన బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి. న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కషాయాలు ఉంటాయి కదా, ఆకులతో చేసిన కషాయాలు, వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు, ఇలాంటివి చాలా చూడొచ్చు. అలాగే కొత్త కొత్త రైతులతో పరిచయం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా అన్ని ఇండోర్ ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ నర్సరీ అయితే ఉంది. గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే పండుగ అనాలి. చాలా నర్సరీస్ ఉన్నాయి. అన్ని నర్సరీల్లో వెరైటీ మొక్కలు అయితే ఉన్నాయి. ఈ స్టాల్లో పోస్టర్ గమనించారా? రైతుకి మంచిగా కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. రైతే రాజు అని చెప్పడానికి. ఈ స్టాల్ ఏంటో నాకు కరెక్ట్గా తెలియదు. అంటే ఆ ఫార్మింగ్ సంబంధించి నేను ఏం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఇది వచ్చేసి ఆర్గానిక్ పెస్ట్ కంట్రోలర్ అంట. అంటే ఇందులో ఉన్నవన్నీ కూడా స్ప్రేస్ అట్లా ఉన్నాయి. ఇది మొక్కలకు కాదండి, మన ఇంట్లో వాడుకోవడానికి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బొద్దింకలు, బల్లులు అవాయిడ్ చేయడానికి ఆ స్ప్రేస్ ఉన్నట్టున్నాయి. అసలు విత్తనాలు కానీ ఆ మొక్కలు కానీ అసలు చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఫస్ట్ రోజే ఇన్ని స్టాల్స్ ఉన్నాయంటే అసలు సెకండ్ రోజుకి వచ్చేసరికి అన్నీ ఫిలప్ అయిపోతాయి. ఎందుకంటే ఈ రోజే స్టార్ట్ కాబట్టి కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అన్ని సర్దుకోవడం. అలాగైనా కూడా అసలు ఏం చూడాలనో అర్థమైతలేదు, అన్ని ఘనంగా ఉన్నాయి ఇప్పుడే. ఇది కూడా ఒక నర్సరీ. ఇందులో కూడా డ్రాగన్ ఫ్రూట్స్, ఈ బ్లూబెర్రీస్, వెనిల్లా అంట. ఎప్పుడు నేను చూడలే ఆ మొక్కను. ఆ మొక్క కూడా చాలా వెరైటీగా ఉంది. అలాగే టేక్, ఇట్లాంటివి అయితే ఉన్నాయి. అంటే కొంచెం రేర్ మొక్కలే కనిపిస్తున్నాయి దీంట్లో కూడా. ఏజీ బయోటెక్ ల్యాబొరేటరీస్, టిష్యూ కల్చర్ అని రాశారు కింద. నేను సరిగ్గా దాని గురించి వివరంగా అడగలేదు. మనకు కావాల్సిన స్టాల్ దొరికింది. ఈ టెర్రస్ గార్డెన్ కి సంబంధించిన మైక్రో మిక్స్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. 18+ బెనిఫిట్స్ మైక్రోబ్స్ అయితే దీంట్లో ఉన్నాయంట. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయి, వీళ్ళు మరి మనకి డోర్ డెలివరీ చేయగలుగుతారా అనేది. టెర్రస్ గార్డెన్ కిట్. ఇది దీంట్లో వచ్చేసి 10 ప్రొడక్ట్స్ ఉంటుంది. మీ పేరు చెప్పండి మేడం. మైసెల్ఫ్ అలేకియా. అయితే దీంట్లో వచ్చేసి 10 ప్రొడక్ట్స్. అయితే ఫస్ట్ మైక్రోమిక్స్ ఈపీఎఫ్ ప్లస్ లైక్ పెస్ట్ కి సంబంధించింది. లైక్ మనకు 10 ప్రొడక్ట్స్ వస్తుంది మీకు. సో ఫస్ట్ వచ్చేసి మైక్రోమిక్స్ ఈపీఎఫ్, లైక్ ఇది ఒకటి వస్తుంది మనకు. సో ఇది ఏంటి అంటే మామూలుగా టెర్రస్ గార్డెన్ లో కూడా మనకు పెస్ట్ ఉంటుంది కామన్ గా. సో ఆ పెస్ట్ ని కంట్రోల్ చేస్తుంది మైక్రోమిక్స్ ఈపీఎఫ్ పెస్ట్ కంట్రోల్. 250 ml వస్తుంది. లైక్ డోసేజ్ వచ్చేసి 5 ml per liter ఆఫ్ వాటర్. అండ్ సెకండ్ వచ్చేసి మైక్రోమిక్స్ బీసీఏ ప్లస్ బ్యాక్టీరియల్. మామూలుగా మనకు బ్యాక్టీరియా ఫంగల్ డిసీజ్ వస్తుంది టెర్రస్ గార్డెన్ కూడా. సో అది కంట్రోల్ చేస్తుంది, లైక్ స్టెమ్ రూట్ రాట్ అలాగా. సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి పెస్ట్ ఆయిల్. ఓకే, పెస్ట్ ఆయిల్. సో ఇది కూడా మనకు ఏంటంటే పెస్ట్ కంట్రోల్. ఇది కూడా పెస్ట్ ఆయిల్. సో టు ప్రివెంట్ లైక్ క్యాటర్ పిల్లర్స్. ఇది డోసేజ్ వచ్చేసి 1 నుంచి 1.5 ml per 1 liter. టెర్రస్ గార్డెన్ కదా, దానికన్నా ఎక్కువ డోసేజ్ వద్దు. సో నెక్స్ట్ థింగ్ ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి మైక్రోమిక్స్ ఈఎం. ఇది వచ్చేసి మనకు సాయిల్ అప్లికేషన్, సాయిల్ డ్రెంచ్ పొదల్లో వేసుకుంటాం మామూలుగా మన గులాబీ చెట్లకైనా దానికి. సో దానికి వచ్చేస్తుంది. సో దానికి వచ్చేసి 3 to 4 grams per liter గ్రామ్స్ లో వచ్చేస్తుంది. సాయిల్ డ్రెంచ్ మన పొదల్లో వేసుకుంటే గులాబీ చెట్లు గానీ, టర్మరిక్ పసుపు గానీ అలా వేసుకోవచ్చు. సో ఫిఫ్త్ వచ్చేసి ప్లాంట్ బూస్టర్. ఈ రోజు ఆఫర్ వచ్చేసి 960 ఓన్లీ. ఈ రోజు తీసుకుంటే మీరు ఈ 4 days లో తీసుకుంటే 970. దిస్ ఇస్ 970 ఈ రోజు.
అంటే ఇది ఫ్లవరింగ్ కోసమా ప్లాంట్ బూస్టర్? ఫ్లవరింగ్ కోసం టిల్లర్స్ మామూలుగా పిలకలు ఉంటాయి కదా, పిలకలు బాగా గ్రోత్ వస్తాయి, బేబీ ప్లాంట్స్ రావడానికి యూజ్ అవుతుంది. సో మనకు అందరికి తెలిసిందే లైక్ ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్. ఇది మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు పాట్స్ లో ఒక 5 గ్రాములు వేసుకున్నా సరిపోతుంది. దీస్ ఆర్ ది 10 ప్రొడక్ట్స్. ఇదంతా ఇక్కడ 10 ప్రొడక్ట్స్ ప్యాక్ చేసి ఇస్తున్నాము. ఈ బాక్స్ మొత్తం వస్తుంది లైక్ టెర్రస్ గార్డెన్ బాక్స్. ఇది 970 రూపీస్ కి 10 ప్రొడక్ట్స్ ఇస్తున్నారు మనకు. టెర్రస్ గార్డెన్ కి సంబంధించిన అన్ని కూడా కిట్ లాగా చేసి ఇస్తున్నారు. మామూలుగా అయితే కొంచెం ఎక్కువే ఉంటుందంట. ఈ 4 days మనకి డిస్కౌంట్ లో 970 రూపీస్ కి ఇస్తున్నారు. హెల్దీ గార్డెన్ కావాల్సిన కిట్ మొత్తం ఉంటుంది. 10 రకాల ప్రొడక్ట్స్ అయితే మనకి ఇస్తున్నారు ఇక్కడ. కిట్ అనే కాదు, మనం ఇట్లా ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ట్రైకోడర్మా, సూడోమోనాస్, కంపోజ్డి, మైక్రోమిక్స్, ఇట్లా చాలా రకాలైతే ఉన్నాయి. మన గార్డెన్ కి కావాల్సిన ఆర్గానిక్ ఎరువులన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే పెస్ట్ కంట్రోల్ ఆయిల్, గ్రోత్ ప్రమోటర్స్, ఇట్లా చాలా రకాలైతే ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేను నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలంటే కాల్ చేస్తే వాళ్ళు మన అడ్రస్కి కూడా పంపించగలుగుతారంట. దేశీ అరటి అమృతపాణిని వీరు అందజేస్తున్నారు. అంటే అరటి మొక్కలు ఏ అడ్రస్ అంటే ఆ అడ్రస్కి పంపించగలుగుతారంట. ఎందుకంటే ఎక్కువ శాతము వీటిని రైతులు పండించట్లేదంట. ఇది కొంచెము డెలికేట్గా ఉంటుందని చెప్పేసి, కాబట్టి ఆ విత్తనం పోకూడదని చెప్పేసి వీరు ఆ అరటి చెట్లని 250 రూపీస్కి డోర్ డెలివరీ చేస్తారంట. జస్ట్ మనం వీరికి కాల్ చేసి మొక్క కావాలంటే వాళ్ళు మన ఇంటికి పంపించేస్తారు. ఒకసారి వారి మాటల్లోనే విందాం మనము. పంపిస్తాం. అంటే ఓన్లీ హైదరాబాద్ మేడం? ఎక్కడికైనా రైతులు పెడితే వాళ్ళు మేము ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా చెప్తాము. దాన్ని బట్టి పంపించేస్తాం. మేడం నా పేరు శారద. మీ నెంబర్ కాల్ చేస్తే మీరు ఈ పండు యొక్క విశిష్టత కూడా చెప్తాను. ఈ పండ్లు ఇప్పుడు ఇది ఇంకా 15 days తర్వాత పోయాల్సింది. మనము ఇక్కడ స్టాల్ కి షో పెట్టాలని ముందే కోసేసాము. అందువల్ల కొంచెం పలకలుగా కనిపిస్తుంది. మామూలుగా అయితే అది చాలా గుండుగా నీట్ గా వస్తుంది పండు. అది చాలా పోషక విలువలు కలిగింది. ఇంకోటి నిలువ ఉంటది, 15 to 20 days నిలువ ఉంటది. అందుకని ఇట్లా విడివిడిగా తీసి పెట్టుకోవాలి. విడివిడిగా తీసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. బంచిగా ఉండేటప్పుడు విరిగే స్వభావం ఈ పండు కొట్టదు. అందువల్ల కూడా కొంచెం రైతులు ఏంటంటే దీన్ని వేయటం తగ్గించేశారు. ఇది మన పురాతన ఆర్గానిక్ దేశీయ విత్తనం. ఇది మార్కెటింగ్ ఎంత అది ఇట్లా ఉండడం లేదనే ఉద్దేశంతో రైతులు తగ్గించేశారు. దీన్ని ఏం లేదు, ఇది మనం అమ్మేటప్పుడైనా పచ్చిగా ఉండేటప్పుడు ఇట్లా కానీ పెట్టి అమ్మితే చాలా అధిక లాభాలు వచ్చే పంట ఇది. ఇంకోటి ఇది తొక్క నల్లగా అయిపోతుంది. ముందు పచ్చగా ఉంటుంది పండు, అవతల పసుపు పచ్చగా వస్తుంది. మళ్ళా మాగే కొద్దీ నల్లగా అయిపోతుంది. నల్లగా అయిపోయినా కానీ లోపల మనం వలిసి చూస్తే తెల్లగా చాలా మృదువుగా పండు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్వీట్నెస్ అనేది ఇంకా అధికం అవుతుంది. మాగే కొద్దీ స్వీట్నెస్ ఎక్కువ, చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్ కి ఒక పండు, ఒక గ్లాస్ పండు, లేకపోతే పాలు ఇచ్చిన, లేకపోతే స్ప్రౌట్స్ ఈ పండు ఇచ్చిన చాలా మంచి పోషక విలువలు బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన ప్రతి రైతు వేసుకోవాల్సిన ఒకసారి ఇది నాటినట్టయితే దీని పిలకలే వస్తుంటాయి. ఆ పిలకలు చాలా సున్నితంగా తీసుకొని నాటుకుంటా ఉంటారు. మీకు గెల వచ్చినప్పుడు ఆ పిలకలు అనేది తీసేస్తుంటారు. గెల ఆరోగ్యంగా వస్తుంది, పెద్ద సైజు వస్తుంది, అన్ని వస్తుంది. చాలా అద్భుతమైన ఇదేంటంటే ఇది నేను ఒక 6 years కిందట మా పెరట్ లో వేశాను. తర్వాత దీన్ని అందరికి అందించాలనే ఉద్దేశంతో ఈ సీడ్ పోద్ద అనే బాధతోటే ఇది స్టాల్ మాకు అంత విజయరామ్ గారు ఉన్నారు కదా, ఆయన సూచన మేరకు కేవీఎన్ రెడ్డి గారని రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ వారి యొక్క సూచన మేరకు నేను ఈ స్టాల్ పెట్టడం జరిగింది. మన ఎస్ఎస్ సెంటర్ లో పెట్టాము, హనుమాస్పల్లి ఇక్కడ పిరమిడ్ అమన్గల్ దగ్గర కట్టాలి కందుకూరు కట్టాలి హనుమాస్పల్లి. అక్కడ లీలా లక్ష్మారెడ్డి వాళ్ళు అమ్మ కూడా చాలా బాగుంటారు. తను ఇలా వాళ్ళ విత్తన గురించి ఒక స్టాల్ పెట్టారు. తెలంగాణ విత్తన పండుగ, తెలంగాణ తొలి విత్తన పండుగ అని బాగా చేశారు. 3 days ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది. దాంట్లో కూడా మేము స్టాల్ పెట్టే అందరి రైతుల రెస్పాన్స్ బాగుంది. అందుకోసం ఇది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు లిమిటెడ్ గా పెట్టాము.
ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టాలనే చూస్తున్నాము. కొంచెం వస్తాయి. ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో పెరట్లో ఒక చెట్టు వేసుకోవాలా, మన ఇంటి వరకు వస్తాయి. మళ్ళా పొలాల్లో కూడా కుండీలో రాదు. టెర్రస్ గార్డెన్ వాళ్ళంటే ఒక పెద్ద టబ్ లో పెట్టుకుంటే వస్తారు. ఇంకా పిలకలు డిస్టర్బ్ అవుతాయి. ఒకే ప్లాంట్ అయితే ఓకే అనుకోవచ్చు. అందుకని అది కొంచెం రిస్క్. భూమిలో పెట్టినట్టు చాలా అద్భుతంగా. అందువల్ల ఇది అందరూ తీసుకోవాలని నేను ఒక మెడిటేటర్ ని. అందుకని ఏదైనా ఫుడ్ అనేది మంచి ఫుడ్ తీసుకుంటేనే కదా మన భావాలు కూడా బాగుండేదనే ఉద్దేశంతో, ఇది నలుగురికి అందాలనే ఉద్దేశంతో, ఈ విత్తనం పోనీకూడదనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి రైతు ఖచ్చితంగా ఈ అమృతపాణి మొక్కను తీసుకుని వెళ్ళండి, మీ పొలంలో వేసుకోండి. అంత పోషక విలువల గలదంట ఈ పండు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తీసుకోండి, పొలం ఉన్న వాళ్ళు, పెరడున్న వాళ్ళు. వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో రకాల పనిముట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్గా నాకు తెలియదు కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అలాగే దేశీ సీడ్స్, హైబ్రిడ్ సీడ్స్, జీవరసాయన ఎరువులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి, స్నాక్స్ స్టాల్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ అన్ని దేశీ విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ ఆనంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ. కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం అన్ని దొరుకుతాయి. పాటింగ్ మిక్స్, కంపోస్టు, వర్మీ కంపోస్టు, గ్రో బ్యాగ్స్, నారు మొక్కలు, ఇలా మన గార్డెన్ కావాల్సిన అన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. విత్తనాలు, మొక్కలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక చూస్తున్నారు కదా, బీర, ఆనగ, మిర్చి, టొమాటో, వంగ, అంటే ఒక్కొక్క దాంట్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆనంకాయలో కొన్ని రకాలు ఉన్నాయి, కాకరకాయలో కొన్ని రకాలు, వంకాయలో అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇట్లా ఒక్క దాంట్లో అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. ఇక చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా చక్కగా దారంతో మంచిగా దండలాగా అల్లి పెట్టేసుకున్నారు. ఇక్కడ కూడా సహజ ఎరువులు దొరుకుతాయంట. దీంట్లో నేను అడిగాను, దీంట్లో ఒకే పాటింగ్ మిక్స్లో కోళ్ళ ఎరువు, మేకల ఎరువు, గొర్రెల ఎరువు, వర్మీ కంపోస్టు ఇట్లా అన్నీ కలిపిన ప్యాకెట్ ఇది. మనం ఏదైతే పంట వేయాలనుకుంటున్నామో దానికన్నా ముందు ఇదంతా కూడా మట్టిలో కలిపేసినాం అనుకోండి, అప్పుడు మట్టి ఆరోగ్యంగా ఉంటుంది. మట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాంట్లో పెట్టిన మొక్కలకి పెస్ట్ తొందరగా రాకుండా హెల్దీగా ఉంటాయి ప్లాంట్స్ అనేవి. అవి పెద్ద ప్యాకెట్లోనే కాదు, ఇట్లా 1 kg ప్యాకెట్లలో కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు వచ్చి నాకు తెలిసి ఇవి 10 kg ప్యాకెట్స్ అనుకుంటా. అలాగే 1 kg ప్యాకెట్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ డేనే కాబట్టి ఇంకా అందరూ స్టాల్ని సెట్ చేసుకోవడంలో కొంతమంది బిజీగా ఉన్నారు. కొన్ని స్టాళ్ళు అయితే ఆల్రెడీ పెట్టేసి రెడీగా ఉన్నాయి, కొంతమంది మాత్రం సెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి జామ తోటలో అంతర పంటలు ఉన్నారు. అంటే జామ తోట వేసుకున్న వాళ్ళు లోపల అంతర పంటగా ఏమేమి వేసుకోవచ్చో చెప్తారేమో. ఇక్కడ అమ్మే ప్రొడక్ట్సే కాకుండా, అమ్మే పరికరాలే కాకుండా రైతులకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడికి వస్తే క్లియర్ అయిపోతాయి అన్నీ కూడా. ఇక్కడ ఉన్న అన్ని నర్సరీలో మొక్కలు, మన గార్డెన్ కావాల్సినవి ఇవన్నీ చూస్తుంటే మాత్రం పండగ అంటే పండుగ, రైతుల పండుగ అంటే రైతుల పండుగలా అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళ ఫామ్లో పండించినవి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు. నేను ఎక్కువగా చూసింది అయితే ఆయిల్స్, గానుగ నూనెలు ఉన్నాయి, అలాగే స్నాక్స్ అమ్ముతున్నారు, అలాగే హెల్దీ లడ్డూలు, మిర్చి పౌడరు, పసుపు ఇలాంటివి చాలా వాళ్ళ ఫామ్ నుంచి వచ్చినవి అయితే చాలా అమ్ముతున్నారు. ఇదే ఎంట్రన్స్లోనే ఇట్లా విలేజ్ థీమ్ చేస్తున్నారని చెప్పాను కదా, దానికన్నా ముందుకు వస్తే ఆడిటోరియము, దాని తర్వాత ఇంకా అన్ని ఇట్లా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇదండి ఆడిటోరియం. ఇది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనర్స్ గ్రూప్ అంతా ఇక్కడే ఉంది. వీలైన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి. లాస్ట్ రోజైనా ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిందే, రైతులు కానీ గార్డెనర్స్ కానీ. వాళ్ళు గార్డెనర్స్ కాకుండా వీళ్ళు చూస్తే తప్పకుండా మనం అట్లీస్ట్ టెర్రస్ గార్డెన్ అయినా మెయింటైన్ చేసుకోవాలనిపిస్తుంది. ఎక్కడ చూసినా మంచిగా పచ్చని మొక్కలు కనబడుతున్నాయి, అన్ని కొత్త మొక్కలు, కొత్త విత్తనాలు, ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది, బిఎన్ రెడ్డి నర్సరీ అంట. అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క రకంలోనే 4-5 వెరైటీస్ ఉన్నాయంట. మెకడోమియాలో కూడా 816 వెరైటీ గ్రాఫ్టింగ్ అనమాట. మనకు మెకడోమియా మనకు 3 years కి ఫ్రూటింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి తైవాన్ నిమ్మ, మనం మొక్క నాటుకున్న 1 year కి ఫ్రూటింగ్ వస్తుంది. తైవాన్ నిమ్మ మంచి వెరైటీ.
రైతులకి వేసుకోదగిన పంట, నిలవగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మహాగని, 0 మెయింటెనెన్స్ రైతులు చేసుకోవచ్చు. నెక్స్ట్ యాపిల్, B100 ప్లాంట్ నర్స్ నుంచి స్పెషల్ అది. అవకాడో, మెకడోమియా, యాపిల్ ఈ 3 కూడాను కమర్షియల్గా వేసుకోదగ్గ పంటలు. ఇక్కడ చూడండి, అరణ్య విత్తన విప్లవము, ఎన్ని వెరైటీ విత్తనాలు ఉన్నాయంటే చూడండి. అసలు మంచిగా ఆ మట్టి పాత్రలో పెట్టారు. అసలు చూడడానికి ఎంత సంతోషంగా ఉందో. ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయో చూడండి. తమ్మ గింజలు కూడా చూసాను, ఎప్పుడు చూడలే నేను తమ్మ గింజలు. కాకపోతే అది గ్రో బ్యాగ్ లో పెట్టుకోవచ్చంట, పెద్ద గ్రో బ్యాగ్ లో. ఇవి మామూలుగా అయితే తీగ పారుతుందంట, మనం గ్రో బ్యాగ్ లో పెట్టి కొంచెం బుషిగా వస్తుందని చెప్తున్నారు. ఇది చూడండి ఎంత బాగా అలంకరించారో. కొర్రలు, సజ్జలు, జొన్నలు ఇట్లా పెట్టేసి కుండకు చక్కగా ముగ్గులు వేసి ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి. ఇది ఇటొక కుండ అటొక కుండ పెట్టారు, మధ్యలో మొత్తం అన్ని మట్టి పాత్రల్లో గింజలు పెట్టారు. నేను ఇక్కడ ఎల్లో కలర్ టమాటో చూశాను, ఎల్లో కలర్ చెర్రీ టమాటో, 2-3 రకాల టమాటా విత్తనాలు చూడండి. ఎల్లో కలర్ టమాటా ఎంత బాగున్నాయి చూడండి టమాటాలు. ఈ విత్తనాలు తర్వాత తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా తర్వాత నాకు వీలు పడలేదు, మర్చిపోయాను. అన్ని స్టాల్స్ తిరిగేసరికి ఇంకా నేను మర్చిపోయినా. విత్తనాలు చూడండి ఎంత బాగున్నాయి, అన్ని ఫ్రెష్గా మట్టి పాత్రలో పెట్టడం అసలు కళ్ళు తిప్పుకొని ఇవ్వట్లేదు, అంత అందంగా అనిపిస్తున్నాయి అవన్నీ చూస్తుంటే. రంగురంగులుగా మట్టి పాత్రల్లో అసలు భలే అందంగా ఉన్నాయి. చాలా ఫాస్ట్గా అన్ని సెట్ చేసి పెట్టుకుంది తను, ఎంత బాగా ఉన్నాయో అసలు. ఇవి కాశీ టమాటా అనుకుంటా, కాశీ టమాటా, ఎల్లో కలర్ టమాటా, చెర్రీ టమాటో. ఇటు సైడ్ ఉన్న పెద్దవి తెల్ల గింజలు ఏంటో అని, ఇవైతే తమ్మ గింజలంట. నేను అడిగినాను, తమ్మ గింజలంట, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అవి. ఈ స్టాల్లో అయితే కొన్ని దేశీ రకాల బియ్యము, కొన్ని గోధుమలు కూడా ఉన్నాయి. గోధుమల్లో కూడా కొన్ని వెరైటీస్ అయితే చూసాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే నవారా, బ్లాక్ రైస్, రాజముడి, ఇట్లా 3 రకాల దేశీ వెరైటీస్ ఉన్నాయి మనకు. చూడండి, రెడ్ కలర్లో నవారా రైస్, బ్లాక్ కలర్ది బ్లాక్ రైస్, ఫస్ట్ది రాజముడి. ఇది వచ్చేసి బాక్ గోధుమలు అంట. గోధుమలు అంటే ఇట్లా వెరైటీస్ ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైము. ఈ జవ్వ గోధుమలు అండ్ నల్ల గోధుమలు, 3 రకాల గోధుమలు, 3 రకాల దేశీ రైస్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ మిల్లెట్స్ కూడా ఉన్నాయి, బెల్లము, మిల్లెట్స్, ఇట్లా అంటే సామలు, ఊదలు, అండుకొర్రలు, కొర్రలు, వరిగలు ఇలాంటివి అయితే ఉన్నాయి. అన్నీ కూడా హెల్దీ చిరుధాన్యాలన్నీ కూడా ఈ స్టాల్లో ఉన్నాయి మనకు. అలాగే పుస్తక ప్రదర్శనశాల కూడా ఉంది, చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. ఇంకా నేను ఈ మొక్కలు, ఈ విత్తనాలు, ఈ ఎరువులు ఇవి చూడడానికే సరిపోయింది. నేను లోపలికి వెళ్ళి ఏ బుక్ కరెక్ట్గా చూడలేదు. కాకపోతే మిద్దె తోటకు సంబంధించింది మాత్రం ఒక బుక్ తీసుకున్నాను. ఎడిబుల్ టీ కప్స్ ఉన్నాయి, అంటే జస్ట్ మనము టీ తాగిన తర్వాత ఆ కప్పును కూడా అలాగే తినేయచ్చు. అంటే మన ప్లాస్టిక్ అవి వాడకుండా, భూమిని కలుషితం కాకుండా ఇదొక మంచి ఆలోచన అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఆకుల కషాయాలు, నీమాశ్రము, అగ్న్యాశ్రము, వావిలాకు కషాయం ఇలాంటివి ఉంటాయి కదా. అంటే మనకు మామూలు ఈ నీమ్ ఆయిల్ తోటి ఎప్పుడైతే పెస్ట్ కంట్రోల్ కాదో అప్పుడు ఈ అగ్న్యాశ్రము అలాంటివి యూజ్ చేస్తారు. గ్రామ నవనిర్మాణ్ సమితి కృషి విజ్ఞాన కేంద్రం వారు, జమ్మికుంట, కరీంనగర్. నమస్కారం మేడం, నా పేరు అశోక్, జి అశోక్. నేను జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో క్లస్టర్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను. ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో క్లస్టర్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కషాయాలు కూడా రైతులతోటి చేయిస్తూ వాళ్ళతోటి పద్ధతిలో వ్యవసాయం చేయించడం జరుగుతుంది. దీనివల్ల భూమి బాగుంటుంది, ప్లస్ రైతులు తినడానికి కూడా మంచి ఆహారం తీసుకోగలుగుతారు. భూమి ఆరోగ్యంగా ఉంటుంది, మనము ఆరోగ్యంగా ఉంటాం. పొల్యూషన్ కూడా తగ్గే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా మీకు కేవీకే నుంచి ప్రయాక్ట్ చేస్తున్నాం 2 మండలాలలో. ఇది కనుక అవసరం అనుకునే ఉంటే బయో రిసోర్స్ సెంటర్స్ తయారు చేసి రైతులకు అవసరం అనుకుంటే అలా పంపించే ప్రయత్నం కూడా చేసే మీ నెంబర్ కి కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఎలా చేస్తారు ఏంటనే నేర్పిస్తారా? టెక్నికల్ గా చెప్పగలుగుతాము. వాళ్ళు మాకు చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక ఆ ఫాస్ట్ అయితే ఉందో దాని ప్రకారం వాళ్ళు చేసి కూడా పంపించారు. ఆన్లైన్ లో పంపిస్తారు, ఎట్లా వీలైతే పంపిస్తారు. చెప్తారా సార్ ఇదేంటి? ఇది ఫస్ట్ ఏంటంటే విత్తన శుద్ధి కోసం ఒకటి బీజామృతము, తర్వాత ఏంటంటే ద్రవజీవామృతం, గ్రోత్ ప్రమోటర్, ఇది పంట పెరుగుదలకి ఎదుగుదలకి. ఇది నీమాస్త్రం అని చెప్పేసి రసం పీల్చే పురుగులను రాకుండా చూస్తుంది. ఇది అగ్నియాస్త్రం అనేది కాయతొలిచే పురుగుల మీద పనిచేస్తుంది. కాయతొలిచే పురుగులు అంటే కొరికి తినే పురుగులకు సంబంధించి. తర్వాత ఈ అగ్నియాస్త్రం కూడా దానికి పనిచేస్తూ ఉంటది. వావిలా కషాయాలు కానీ, దశపర్ణి అని అంటే 10 ఆకులకు సంబంధించి ఉంటది. ఇది అన్ని పురుగులను కూడా ఇది
కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ పుల్లటి మజ్జిగ ఈ తెగుళ్ళ మీద పనిచేస్తుంది. ఈ పురుగు వికాసక ద్రావణంగా కూడా పనిచేస్తుంది. మునగాకు కషాయమా, కానుగాకు ఇది కానుగాకు కషాయం మేడం. ఇది కూడా తెగుళ్ళ మీద కానీ రసం పీల్చే పురుగులను గుళ్ళు నాశనం చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వాళ్ళు రెడీ చేసుకోలేకపోయినా కానీ మీరు కావాలంటే పంపిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇలా మీకు కొన్ని స్టాల్సే చూపించాను, ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మన టెర్రస్ పాడవకుండా గార్డెన్ చేసుకోవాలి అంటే ఒక మొత్తం సెటప్ అంతా చేసుకోవాలనుకునే వారికి ఒక మంచి అవకాశము. కొంచెం డబ్బులు అయినా పర్వాలేదు, పర్మనెంట్ గా మేము గార్డెన్ చేసుకుంటాము, మా టెర్రస్ పాడవకుండా నీట్ గా ఉండాలనుకునే వాళ్ళకి మాత్రం ఒక మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు. ఇది ఈరోజు వీడియో. వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.